హలో ఎవరివన్, వెల్కమ్ టు వివరావ్ అకాడమీ. మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రతిరోజు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. ఈరోజు ఈ యొక్క భారత రాజ్యాంగానికి సంబంధించి ఈ యొక్క చారిత్రక నేపథ్యం మరియు పరిణామ క్రమానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. దాంట్లో భాగంగా మొదటి ప్రశ్న, రాజనీతి శాస్త్ర పితామహుడని ఎవరిని పిలుస్తారని అడుగున్నారు. రాజనీతి శాస్త్ర పితామహుడని అరిస్టాటిల్ని మనం పిలుస్తాం. ఈ యొక్క అరిస్టాటిల్ అనే వ్యక్తి మొదటిసారిగా పాలిటిక్స్ అనే పదాన్ని కూడా ఉపయోగించారు. పాలిటిక్స్ అనే పదాన్ని కూడా ఈ యొక్క అరిస్టాటిల్ అనే వ్యక్తి ఉపయోగించారు. అరిస్టాటిల్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని కూడా రచించారు. అలాగే అరిస్టాటిల్ మానవుడిని సంఘజీవిగా వర్ణించాడు. ఏ జీవి? సంఘజీవిగా వర్ణించాడు. అంటే ఈ యొక్క అరిస్టాటిల్ అనే వ్యక్తిని మనం రాజనీతి శాస్త్ర పితామహుడిగా పేర్కొంటాం. ఓకేనా? మొదటి ఆప్షన్ సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడని ఎవరిని పిలుస్తారని అడుగున్నారు. ఈ యొక్క ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడని మనం మ్యాకియవెల్లీ అని పేర్కొంటాం. ఈ మ్యాకియవెల్లీ అనే వ్యక్తి ది ప్రిన్స్ అనే గ్రంథాన్ని రచించాడు. ది ప్రిన్స్ అనే గ్రంథాన్ని ఈ యొక్క మ్యాకియవెల్లీ అనే వ్యక్తి రచించాడు అనేది అభ్యర్థులు గమనించాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అధికార విభజన లేదా అధికార బృహత్కరణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారని అడుగున్నారు. ఈ యొక్క అధికార విభజన లేదా అధికార బృహత్కరణ అనగా మనకి ఈ యొక్క ప్రభుత్వ అంగాలలో 3 అంగాలు ఉంటాయి, ముఖ్యమైన అంగాలు. 1 శాసనశాఖ, 2 కార్యనిర్వహణ శాఖ, 3 న్యాయశాఖ. వీటిని మనమే అధికార విభజన లేదా అధికార బృహత్కర సిద్ధాంతం అంటాం. ఈ యొక్క సిద్ధాంతాన్ని మాంటెస్క్యూ ప్రతిపాదించాడు. ఎవరు? మాంటెస్క్యూ ప్రతిపాదించాడు. అంటే ఆప్షన్ 3 సరైన సమాధానం. అంటే ఈ యొక్క శాసనశాఖ అనేది శాసనాలు రూపొందించడం, ఈ యొక్క రూపొందించే శాసనాన్ని అమలు చేయడానికి ఎవరు? ఈ యొక్క కార్యనిర్వహణ శాఖ ఉంటుంది. ఈ యొక్క శాసనాలు ఏవైనా రాజ్యాంగం సంబంధించి లేదా వేటికి సంబంధించిన లోపాలు ఉన్న ఈ యొక్క న్యాయశాఖ అనేది సరిచేస్తుంది అనేది అభ్యర్థులు గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అలిఖిత రాజ్యాంగం కలిగిన ఒకే ఒక దేశం. అలిఖిత రాజ్యాంగం అంటే వీటికి రాజ్యాంగం అనేది ఒక రచన, అంటే రాజ్యాంగం అనేది వీళ్ళకి రాయడం ఏమి జరగదు. వీళ్ళు సాంప్రదాయబద్ధంగా వాళ్ళ యొక్క దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు. లిఖిత రాజ్యాంగం అంటే మనకి రాజ్యాంగం అనేది లిఖించబడి ఉన్నది. ఈ యొక్క లిఖిత రాజ్యాంగం ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు అమెరికా మరియు భారత్ అలాంటి దేశాలను మనం లిఖిత రాజ్యాంగ దేశాలుగా చెప్పుకోవచ్చు. అలాగే అది చిన్న రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు. అలాగే అతి పెద్ద రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు, సుదీర్ఘ రాజ్యాంగం. ఓకే, మరియు దృఢమైన రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు. అలాగే అదృఢ రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు. ఓకేనా? ఇది అలిఖిత రాజ్యాంగం కలిగిన ఒకే ఒక దేశం ఏంటి? ఇంగ్లాండ్. అంటే ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార నిమిత్తం భారతదేశంలో ఏ సంవత్సరంలో స్థాపించారు? ఓకేనా? ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మనకి మొదటి ఎలిజబెత్ చార్టర్ ప్రకారం 1600 డిసెంబర్ 31న ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వాటి వ్యాపారాల నిమిత్తం భారతదేశంలో ఈ యొక్క కంపెనీని స్థాపించడం జరిగినది. ఓకేనా? ఈ యొక్క వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఏ చట్ట ప్రకారం మార్పు చేయడం జరిగిందని అడుగున్నారు. ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం మార్పు చేయడం జరిగింది. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా వారెన్ హేస్టింగ్ని నియమించడం జరిగింది. మరియు ఈ యొక్క ఆఖరి బెంగాల్ గవర్నర్గా వారెన్ హేస్టింగ్ ఉండడం జరిగింది. ఓకేనా? చూడండి, ఎవరు ఆఖరైతే వాళ్ళే ముందు అనేది అభ్యర్థులు గమనించాలి. ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అనేది ఎందుకు చేయబడింది? ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య అంటే ఈ యొక్క కార్యకలాపాలను నియంత్రించడం కోసం ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అనేది చేయడం జరిగింది. ఈ యొక్క వారెన్ హేస్టింగ్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించి ఈ యొక్క మనకు అప్పుడు 3 బ్రిటిష్ ప్రావిన్స్ ఉండే కదా, బొంబాయి, మద్రాస్, కోల్కతా. ఈ యొక్క బొంబాయి, మద్రాస్ యొక్క గవర్నర్లు
ఈ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఆధీనంలోకి రావడం జరిగింది. ఇంతకుముందు ఏముండేది, ఈ ముంబై, మద్రాస్, కోల్కతా ఈ యొక్క వేరువేరుగా గవర్నర్లు ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ యొక్క చట్ట ప్రకారం ఏమైంది, ఈ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అధీనంలోకి ఈ యొక్క ముంబై, మద్రాస్ యొక్క గవర్నర్లు రావడం జరిగినది అనేది అభ్యర్థులు గమనించాలి. అంటే ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ అంటే ఆప్షన్ 3 సరైన సమాధానం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. కలకత్తాలో ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు 3 ఇతర న్యాయమూర్తులతో సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని అడుగున్నారు. ఈ యొక్క కోల్కతాలో ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు 3 న్యాయమూర్తులతో ఒక సుప్రీంకోర్టును 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క 1774లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు 1774లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 2 సరైన సమాధానం. ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సర్ ఎలిజా ఇంపే ఉండడం జరిగింది. సర్ ఎలిజా ఇంపే ఓకే, ఎలిజా ఇంపే ఉండడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో గల లోపాలను సవరించడానికి చేసిన చట్టం ఏంటని అడుగున్నారు. ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్లో కొన్ని లోపాలు అయితే చేయడం జరిగింది. ఆ లోపాలను సవరించడానికి యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781ని చేయడం జరిగింది. అలాగే ఇంకొక యాక్ట్ని కూడా చేయడం జరిగింది. అదే ఫిట్స్ ఇండియా యాక్ట్ 1784 కూడా ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్ యొక్క లోపాలను సవరించడానికి చేయడం జరిగింది. ఓకేనా. అంటే ఆప్షన్ 1 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య రాజకీయ విధులను ఏ చట్టం ద్వారా వేరు చేయడం జరిగింది అని అడుగున్నారు. ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య మరియు రాజకీయ విధులు అనేవి ఈ యొక్క ఫిట్స్ ఇండియా యాక్ట్ 1784లో ఈ యొక్క ఫిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా ఈ యొక్క రాజకీయ మరియు ఈ యొక్క వాణిజ్య విధులను ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజకీయ మరియు వాణిజ్య విధులను వేరు చేయడం జరిగింది అనేది అభ్యర్థులు గమనించాలి. ఈ యొక్క వాణిజ్య విధుల కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను నియమించడం జరిగింది. అలాగే ఈ యొక్క అలాగే ఈ యొక్క రాజకీయ విధుల కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క రాజకీయ మరియు వాణిజ్య విధులను ఏ చట్టం ప్రకారం వేరు చేశారు? ఫిట్స్ ఇండియా చట్టం 1784. ఓకేనా. ఈ చట్టమే మనకి మొదటిగా ద్వంద్వ వ్యవస్థకు నాంది పలికినది అనేది కూడా అభ్యర్థులు గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చిన చట్టం ఏంటని అడుగున్నారు. ఈ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చిన చట్టం ఈ యొక్క చార్టర్ చట్టం 1833. ఈ యొక్క చార్టర్ చట్టం 1833 ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మనం లార్డ్ విలియం బెంటిక్గా చెప్పుకోవచ్చు. లార్డ్ విలియం బెంటిక్. ఓకేనా. విలియం బెంటిక్. ఈ యొక్క ఆఖరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? లార్డ్ విలియం బెంటిక్నే. చెప్పండి ఎవరు ఆఖరైతే వాళ్ళే ముందనేది అభ్యర్థులు గమనించాలి. ఈ యొక్క ఏ చట్టం ప్రకారం? చార్టర్ చట్టం 1833 ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. భారతీయులకు మతపరమైన విద్యాపరమైన అధ్యయనం కోసం ₹1,00,000 ఒక నిధిని ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు? చూడండి, ఈ యొక్క ₹1,00,000 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. ఈ యొక్క చార్టర్ చట్టం 1813 ప్రకారం ఈ మతపరమైన విద్యాపరమైన అధ్యయనం కోసం ఎంత కేటాయించారని కూడా కొన్నిసార్లు అడుగున్నారు. ఈ యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించి అభ్యర్థులు గమనించాలి. భారతీయులకు మతపరమైన విద్యాపరమైన అధ్యయనం కోసం ₹1,00,000 ఒక ఏ చట్టం ప్రకారం ఈ నిధిని ఏర్పాటు చేశారంటే చార్టర్ చట్టం 1813 అనేది అభ్యర్థులు గమనించాలి. అలాగే ఈ యొక్క చార్టర్ చట్టం 1813 ప్రకారమే మనకి సివిల్ సర్వెంట్స్కు శిక్షణా సదుపాయాలు కూడా ఈ యొక్క చార్టర్ చట్టం 1813 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగినది అనేది అభ్యర్థులు గమనించాలి. ఈ విధంగా ఈ 1813 ప్రకారం ఈ విధంగా ₹1,00,000 కేటాయించడంతో పాటు ఈ యొక్క మిషనరీలు, ఆసుపత్రులు, విద్యాలయాలు ఏర్పాటు చేయడం వంటివి అవకాశం కూడా ఈ యొక్క చార్టర్ చట్టం 1813 ద్వారానే అవకాశం కల్పించారనేది అభ్యర్థులు గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పన్నులు విధించడానికి అవి చెల్లించిన వారిపై
చర్యలు తీసుకునేందుకు అధికారాన్ని స్థానిక సంస్థలకు ఏ చట్టం ద్వారా కల్పించడం జరిగిందని అడుగున్నారు. చూడండి, మొట్టమొదటిసారిగా ఈ యొక్క స్థానిక సంస్థలకు పన్నులు విధించడానికి మరియు అవి చెల్లించిన వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఈ యొక్క చార్టర్ చట్టం 1813 ప్రకారం అవకాశం అయితే కల్పించడం జరిగినది. అంటే ఆప్షన్ 1 సరైన సమాధానం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ లా కమిషన్ను ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగిందని అడుగున్నారు. ఈ యొక్క లా కమిషన్ను లార్డ్ మెకాలే అధ్యక్షతన ఏర్పాటు చేశారు. అంటే ఆప్షన్ 1 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేయబడినదిగా మార్క్స్ మరియు ఏంగిల్స్ ఏ చట్టాన్ని ఉద్దేశించి అభివర్ణించారు? ఈ యొక్క పిట్స్ ఇండియా చట్టం 1784ని ఈ యొక్క మార్క్స్ మరియు ఏంగిల్స్ ఏ విధంగా వర్ణించారంటే భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేయబడినదిగా వర్ణించారు. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లోపాలను సరిదిద్దడానికి అని చెప్పి అందులో ఈ యొక్క రాజకీయ విధులను వాణిజ్య విధులను వేరు చేసి ఈ యొక్క మొత్తం సంపదను కొల్లగొట్టడానికి చేసిన చట్టంగా ఈ యొక్క పిట్స్ ఇండియా చట్టం 1784ని పేర్కొన్నారు అనేది అభ్యర్థులు గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సివిల్ సర్వీస్ నియామకాలను సార్వజనిక పోటీ విధానం ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు? వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క క్వశ్చన్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క సివిల్ సర్వెంట్స్కు చార్టర్ చట్టం 1853 ప్రకారం సార్వజనిక ఈ యొక్క పోటీ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 1854లో లార్డ్ మెకాలే కమిటీ ఈ యొక్క సివిల్ సర్వీస్ విధానానికి సంబంధించి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భారతీయులకు అవకాశాన్ని కూడా కల్పించారు ఈ యొక్క చార్టర్ చట్టం 1853 ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. శాసనాలను రూపొందించడం కోసం ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారని ఉన్నారు. ఈ యొక్క ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఈ యొక్క చార్టర్ చట్టం 1833 ప్రకారం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది మినీ పార్లమెంటరీగా వ్యవహరించడం జరిగింది. ఓకేనా. అంటే మెయిన్ పార్లమెంట్ ఏది మనకి ఇక్కడ బ్రిటన్లో ఉన్న పార్లమెంట్లు మెయిన్ పార్లమెంట్. ఈ యొక్క చార్టర్ చట్టం ప్రకారం ఈ యొక్క ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని అయితే ఏర్పాటు చేశారు కదా, దీన్ని మినీ పార్లమెంట్గా మనం ఇక్కడ పేర్కొనేవారు అనమాట. అంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఈ చట్టాలు అన్నీ అనేవి ఈ యొక్క బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాలు. ప్రతి చట్టానికి 20 సంవత్సరాలు గడువించుకుంటూ ఈ యొక్క చట్టాలను అయితే చేయడం జరిగింది అనేది అభ్యర్థులు గమనించాలి. ఇది ఈ యొక్క పార్ట్ 1కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు. మరి తర్వాత భాగం రేపు తెలుసుకుందాం పార్ట్ 2కి సంబంధించి. దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.